ఏం పేరన్నా? లక్ష్మీకాంత్ రెడ్డి. లక్ష్మీకాంత్. ఏ ఊరిది? కిరెల్లి. ఇది వికారాబాద్ నియోజకవర్గమేనా? వికారాబాద్. ఓకే. సో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తూ ఉంది. పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఈ నిదానం అవుతుంది పనులు, ఎందుకంటే అప్పుడే ఇంట్లో పెత్తల రావాలంటే రాదు కదా. ఈ రాజకీయం అంటే కూడా అదే కదా. అందరు అట్టే అనుకుంటారు, కాస్త లేట్ అయినా పర్లేదు, లేట్ అయినా పర్వాలేదు, అవుతుంది పనులు. కొంత ఇబ్బంది పడుతున్నట్టు 6 గ్యారెంట్ల విషయంలో. ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు ఆర్డినరీ బస్సులు ఆపుతున్నారు కానీ ఎక్కలేరు జనాలు ఎండలకు. ఎందుకంటే వస్తలేరు, ఆటోలో వాళ్ళు ఎక్కుతలేరు, ఇది ఎక్కుతలేరు. మనసులో బట్టి వాళ్ళు ఏదో అనుకుంటారు. రాజకీయం అంటేనే అది. ఏం పని చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉందన్న? ఉంటుంది 12 ఎకరాల దాకా. 12 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రాలేదు రైతు. మాకు రైతు బంధుతో మాకు పని లేదు, ఎందుకంటే అందరికి వస్తే మాకు వస్తుంది కదా. రైతు బంధు షాట్కే బతుకుతున్నాం అనేది కాదు కదా. ఇంతకుముందు ఏమో ఏమవుతుందంటే ఇత్తనాలు పెట్టేటప్పుడు పడుతుండే పైసలు కాబట్టి మంచిగా అనిపిస్తుండే. అట్లా 1 ఎకరా 2 ఎకరాలు కేసీఆర్ అప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు ఇస్తుండే కదా అప్పుడు? ఎన్ని ఎకరాలను ఇస్తుండే, ఒక గుంటున్నా కానీ ఇస్తుండే. అదొక మంచి పని ఉండే. రైతులు కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకత స్టార్ట్ అయినట్టుంది కదా. వ్యతిరేక అంటే బీజేపీ ఫామ్లోకి వస్తున్నది కాబట్టి గట్లనే ఉంటుంది ఇక కాంగ్రెస్లోకి. ఓకే. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, తెలుసా మీ అభ్యర్థులు ఎవరెవరు? తెలుసా? ఎవరికి లాస్ట్ మూమెంట్లో ఇంకొక 8 రోజులు ఉందనగా మళ్ళీ కూడా చేంజ్ చేస్తుండొచ్చు. ఎవరిని అనడానికి కూడా వస్తలేదు. ఇళ్ళకెళ్ళి అన్నకి జంప్ అవుతున్నాం, అన్నకెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతున్నాం. మొన్నటిదాకా రంజిత్ రెడ్డి అన్నట్టాకలో మేము రంజిత్ రెడ్డి అంటే తిరిగినాం, పుసుకున్న ఆయన కాంగ్రెస్లో పోయేటాకలో మేము ఏం చేయాలి, ఎంటున్న జనాలు అవులాయి చెట్టు కింద కూర్చుంటాం. మీకు పోతున్నా అని చెప్పలేదా? అని చెప్పాలి కదా ఆయన. చెప్పొద్దా? అది చెప్పలేడు. సరే, ఎంపీ ఎలక్షన్లో ఎవరికి అనుకుంటారు ఓటు? మేము బీజేపీకి ఇస్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ? మేము టీఆర్ఎస్ ఉండే బీజేపీకి ఇస్తాం. అయ్యా, మరి నువ్వు నీ పార్టీకి మోసం చేస్తున్నట్టుగా మరి చూపెట్టేయమంటే ఈయన చూపెట్టేస్తాం. ఇప్పుడు నువ్వు అడుగుతున్నా లైవ్కు ఆ ప్రభుత్వాల గురించి ముందర వచ్చేదాని గురించి కాదు. ఇండ్లు ఉంటున్నా అందులోకి ఇళ్ళకి వస్తున్నాం, ఇళ్ళకైనా అందులోకి వస్తున్నారు. వాళ్ళని నమ్ముకునే బదులు కొంచెం చేంజ్ కావాలంటే బీజేపీకి వేయాలి కదా. ఆల్రెడీ బీజేపీ 10 ఏళ్ళ నుంచి బీజేపీ ఉంది కదా. ఉన్నగానే ఇగో ఇప్పుడున్న మూమెంట్కు కొంచెం జర చేంజ్ అవుతున్నది కాబట్టి అట్లా అంతే. సో నీది మాత్రం బీజేపీ? నాది మాత్రం బీజేపీ. చూపెట్టేయమంటే కూడా చూపెట్టేస్తా. రంజిత్ రెడ్డి నాకు చెప్పిపోయిన ఉంటే మా ఎన్నుకున్న వర్గాలను కూడా చెప్పి ఇది చేస్తుంటే. తెలుసా మరి కొండా విశ్వేశ్వరరెడ్డి? తెలుసా? తెలుసా. ఇంతకుముందు ఎంపీ చేసిండు కదా. ఓకే. ఎట్లాంటి వాడు? మంచోడేనా ఆయన? వ్యక్తి చాలా మంచివాడు. ఇట్లా బండ్లకెళ్ళి పోతున్నా అంటే చూసి మాట్లాడి ఇట్లా వర్క్ ఇచ్చిపోతాడు. ఇప్పుడు మీ కాసాని కథమేనా? ఇక మేము తెలియదు ఆయన. ఓకే.